రాహుల్ గాంధీ జోడో యాత్రలో భద్రతా వైఫల్యం బయటపడింది. వెస్ట్ బెంగాల్ మాల్టాలో జోడో యాత్రలో భాగంగా వెళ్తున్న రాహుల్ కాన్వాయ్పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో రాహుల్ గాంధీ కారు వెనుక అద్దాలను ధ్వంసం చేశారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో భద్రతా వైఫల్యం బయటపడింది. వెస్ట్ బెంగాల్ మాల్టాలో జోడో యాత్రలో భాగంగా వెళ్తున్న రాహుల్ కాన్వాయ్పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో రాహుల్ గాంధీ కారు వెనుక అద్దాలు ధ్వంసమయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ రామకృష్ణ, డీటెయిల్స్ ఏంటి? రాహుల్ జోడో యాత్ర ప్రస్తుతానికి ఈ యాత్రలో బీహార్ లో నడుస్తున్న యాత్రలో ఒక్కసారిగా రాహుల్ గాంధీ కార్ పై రాళ్ల దాడి చెందింది. దాదాపుగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ జోడో న్యాయయాత్ర చేపడుతుంటే పాల్పడ్డారు. మరి రాహుల్ కి కానీ పక్కన ఉన్నటువంటి గాయాలు కాలేదు. మరి మాల్దా జిల్లాలో రాహుల్ ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగిందని బెంగాల్ కాంగ్రెస్ పర్యవేక్షించాలని చెప్పడం జరిగింది. ఇలాంటి దాడులు ఆమోదయోగ్యంగా లేవన్నారు. భయం లేని వ్యక్తిగా అభివర్ణించారు. ఈ చర్య తృణమూల్ కాంగ్రెస్ కారణం అని చెప్పేసి కూడా కారణమని ఆరోపించారు. మరి మరోవైపు లోక్సభ ఎన్నికలు జరగడానికి కొద్ది రోజులు ఉన్న నేపథ్యంలోనే రాహుల్ ఈ న్యాయయాత్ర జరుగుతూ ఉంది. మరి ఇలా న్యాయయాత్ర జరుగుతున్న టైంలో ఇలాంటి ఘటన జరగడం తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ నాయకులంతా. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ మాట్లాడాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ సంఘటన బెంగాల్లోని మాల్దాలో జరిగింది కాబట్టి బెంగాల్ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేసింది. అయితే కారు వెనక నుంచి వచ్చి ఏదైనా రాళ్ళు విషయంలో చిన్న భద్రతా దళాలు పట్టించుకుంటుంది. అందుకే ఇలాంటి ఘటన జరిగింది. చిన్న ఘటన అయినప్పటికీ అనేది కూడా ఇక్కడ వచ్చింది. రాహుల్ చాలా తీవ్రమైన మరి ఈ అంశాలు కేంద్ర హోంశాఖ థ్యాంక్ యూ రామకృష్ణ.